ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరొకసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే మల్టీగ్రెయిన్ బ్రెడ్ తోటి శాండ్విచ్ అండి. మల్టీగ్రెయిన్ బ్రెడ్ అనేది ఇలా సెపరేట్గా మార్కెట్లో దొరుకుతుందండి. చూడండి, బ్రెడ్ సైడ్స్కి మొత్తం మల్టీగ్రెయిన్స్ ఉంటాయి. ఇలా సెపరేట్గా మార్కెట్లో దొరుకుతుంది. సో ఇలాంటి బ్రెడ్ తెచ్చుకొని మనం హెల్తీగా శాండ్విచ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. దానికోసం ముందుగా గ్రీన్ చట్నీ తయారు చేసుకోవాలండి. గ్రీన్ చట్నీని నేను ఇంట్లోనే తయారు చేయడం ఎలానో మన ఛానల్లో లింక్ ఉంది, ఒకసారి ఫాలో కాండి. దానికోసం ముందుగా కొత్తిమీర శుభ్రంగా కడిగిందండి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత పుదీనా కొంచెం వేసేసుకొని ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎవరైతే ముందుగా మొదటిసారి నా వీడియో చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర, ఒక 4-5 వెల్లుల్లి రేఖలు, తర్వాత ఒక చిన్న అల్లం ముక్క. అల్లం అనేది ఇలా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసి మిక్సీ పట్టుకుందాం. చూడండి, మనం మిక్సీ పట్టుకున్న గ్రీన్ చట్నీ అనేది ఈ విధంగా తయారైపోయింది. తర్వాత మనం తీసుకున్న కూరగాయలన్నీ ఇలా కట్ చేసి చిన్న పీసెస్ లాగా పెట్టుకున్నాం. క్యారెట్, దోసకాయ, కుకుంబర్, దోసకాయ చెక్కు తీసి పీల్ తీసి పెట్టుకున్నాను. ఆనియన్, క్యాప్సికమ్, టమాటో, కొత్తిమీర. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ కూరగాయలని ఇలా కొంచెం వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని గ్రీన్ చట్నీ పెట్టుకోవాలి కంప్లీట్గా ఒక సైడ్. తర్వాత మనం మిక్స్ చేసుకున్న వెజిటేబుల్స్ది టేస్ట్ పెట్టుకోవాలి. ఇలా దీని నుంచి కొంచెం చాట్ మసాలా వేయాలి. తర్వాత కొంచెం నిమ్మకాయ పిండాలి. తర్వాత ఇంకొక బ్రెడ్ని ఏం రాయకుండా ప్లెయిన్గా పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఇప్పుడు బటర్ తోటి ఫ్రై చేసుకోవాలి. బటర్ తోటి కానీ గీ తోటి కానీ ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు బటర్ తోటి ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక సైడ్ బ్రెడ్కి మొత్తం బటర్ అప్లై చేస్తున్నాను. ఇలా బటర్ని అప్లై చేసేసి చూడండి, బటర్ రాసిన వైపుకు ఇలా పెడుతున్నాను. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. జస్ట్ కొంచెం ఈ బ్రెడ్ అనేది రోస్ట్ అయితే సరిపోతుంది. లోపల కూరగాయలన్నీ వేగాలని ఏం లేదండి. ఇట్లా జస్ట్ బ్రెడ్ అనేది రోస్ట్ అయితే సరిపోతుంది. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉండే శాండ్విచ్, బ్రెడ్ శాండ్విచ్ని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వీటిది బ్రెడ్ శాండ్విచ్ అంటే రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో చేసుకుని ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.